భారతదేశంలో గుళ్ళనే కాదు, గుళ్ళల్లో లింగాల్ని కూడా మింగేసే వాళ్ళు తయారయ్యారు. తమిళనాడులో ఒక డేటా ప్రకారం 1992 నుంచి 2017 వరకు చూసుకుంటే దాదాపు 1200 చిన్న పెద్ద విగ్రహాలు మాయమైపోయాయంట. మాయం చేయటం, దానిలో ఫేక్ విగ్రహాలు కూడా పెట్టడం మొదలెట్టారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి తమిళనాడులో. ఇక్కడ రీసెంట్గా తమిళనాడుకి సంబంధించిన 3 యాంటిక్ విగ్రహాలు, పురాతనమైన ఐడియల్స్ అనమాట, అవి స్టోల్ అయిపోయి దానిలో ఫేక్ పెట్టేశారు. అవి ఇప్పుడు యుఎస్లో ట్రేస్ అవుట్ అయ్యాయి. ఎవరైతే విగ్రహాలని, మెటల్ విగ్రహాలని కాజేస్తారో తెలివిగా టెంపరీగా దానిలో ఫేక్ పెట్టేస్తారు. కాబట్టి అర్థం కావు అవి పోయినాయి అని కూడా, అసలు ఎప్పుడు పోయినాయి, ఎలా పోయినాయి, తర్వాత అవి ఎక్కడో ట్రేస్ అవుతాయి అనమాట. ఇలాంటి విగ్రహాలు మనకి కెనడాలో ట్రేస్ అవుట్ అవుతాయి, ఆస్ట్రేలియాలో ట్రేస్ అవుట్ అవుతాయి, యుఎస్లో ట్రేస్ అవుట్ అవుతాయి. సో ఈ మధ్య ట్రేస్ అవుట్ అయిన విగ్రహాలు అమెరికాలో అయ్యాయి అనమాట. అరుణ్ మేఘ విశ్వనాథ స్వామి టెంపుల్ అలత్తూర్ తిరువరూర్ డిస్టిక్లో ఉన్న విగ్రహాలు పోయాయి అన్నమాట. వీటిని లాక్మా మ్యూజియం లాస్ ఏంజల్స్లో ఐడెంటిఫై చేశారు. ఒకటి సోమస్కందర్ ఐడియల్, సోమస్కంద విగ్రహం ఒకటి, తర్వాత 2 డాన్సింగ్ సంబందర్ ఐడియల్స్, డాన్సింగ్ సంబందర్ విగ్రహాలు 2 దొరికాయి అన్నమాట. యాక్చువల్గా ఈ విగ్రహాలకు సంబంధించిన ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కానీ వీడియోగ్రఫీ కూడా పురాతనంగా సరిగ్గా లేదనమాట. అయితే ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచేరి వాళ్ళ దగ్గర ఉన్న క్యాటలాగ్ ఆధారంగా మనం ఈ విగ్రహాలను గుర్తించాం. సోమస్కందర్ అనే ఐడియల్ని ఫ్రియర్ సాక్లర్స్ అనే మ్యూజియం వెబ్సైట్ ద్వారా కనుక్కున్నాం అనమాట, వాషింగ్టన్ DC, ఫ్రియర్ సాక్లర్ అనే దాన్ని. తర్వాత డాన్సింగ్ సంబందర్ ఐడియల్ని christis.com అనే వెబ్సైట్లోంచి కనుక్కున్నాం అనమాట. వీటి కోసం డాక్యుమెంటేషన్ చేసి ఇవి మనవి అని చెప్పి యుఎస్కి పంపబోతున్నాం. ఇంకా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఈ విగ్రహాలకు సంబంధించి భారతదేశంలో ఒక చట్టం ఉంది, దాన్ని యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1972గా అంటుంటాం. యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1972 అనమాట. దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ యాక్ట్ సంబంధించిన ఫీచర్స్ అన్నిటిని. సో ఈ యాక్ట్ కింద యాంటిక్విటీ అంటే కాయిన్ కానీ, స్కల్ప్చర్ కానీ, పెయింటింగ్ కానీ, ఎపిగ్రాఫ్ కానీ, ఏదైనా వర్క్ ఆఫ్ ఆర్ట్ ఉండి ఏదైనా 100 సంవత్సరాలు దాటుంటే దాన్ని యాంటిక్విటీ అంటారనమాట. అదే మ్యానుస్క్రిప్ట్ కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ అయితే 75 సంవత్సరాల కంటే ఎక్కువ ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. దాన్ని అప్పుడు మనం యాంటిక్విటీగా గుర్తిస్తాం. వాట్ ఈజ్ యాంటిక్విటీ అనే దాని మీద మన యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ కింద ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఈ యాక్ట్ ఎందుకు చేసామంటే 1970లో అంతర్జాతీయంగా ఒక కన్వెన్షన్ ఉంది. కన్వెన్షన్ ఆన్ ద మీన్స్ ఆఫ్ ప్రొహిబిటింగ్ అండ్ ప్రివెంటింగ్ ద ఇలిసిట్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ. అంటే ఏ దేశమైనా కల్చరల్ ప్రాపర్టీ ఉన్న ప్రదేశానికి ఇంపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ ఇల్లీగల్గా చేయకూడదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా పర్మిషన్ లేకుండా చేయకూడదు అనమాట. దానికి గాను 1970లో ఒక కన్వెన్షన్ ఉంది. ఈ కన్వెన్షన్ భారతదేశం 1972లో రాటిఫై చేసింది. దానికి అనుగుణంగా యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1972 చట్టం చేసింది అనమాట. ఈ చట్టం చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ ఆఫ్ ద యాంటిక్విటీ, ఏదైనా సరే యాంటిక్విటీ పురాతన వస్తువులు ఇతర దేశాలకు అమ్మటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉంటేనే చేయాలి. ఇండియాలో కూడా ఏదైనా పురాతన వస్తువులు కానీ, పురాతన విగ్రహాలు కానీ, కాయిన్స్ కానీ, మ్యానుస్క్రిప్ట్స్ కానీ అమ్మాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ ఉండాలి, ఇచ్చిన పర్మిషన్ ఉండాలన్నమాట. అటువంటి టైంలోనే అమ్మగలం. సో ఇది బేసికల్గా దీనికి సంబంధించిన ఈరోజు ఇచ్చిన సమాచారం. అయితే భారతదేశంలో ఈ యాంటిక్విటీస్ అండ్ ట్రెజర్స్ సంబంధించి, ఆర్ట్ ట్రెజర్స్ సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ట్రెజర్స్. మన దేశంలో యాంటిక్విటీస్ చాలా ఎక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండియాలో టెంపుల్స్ కానీ, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో టెంపుల్స్ కానీ, తమిళనాడులో టెంపుల్స్ కానీ, ఇవన్నిట్లో యాంటిక్విటీస్ చాలా ఉన్నాయి, ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా. అయితే మొత్తానికి కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఇది ఒక పెద్ద గ్యాంగ్ ఉంది, మాఫియా ఉంది. ఒకప్పుడు దీనికి పెద్ద లీడర్ ఉండేవాడు, ఆయన పేరు సుభాష్ కపూర్. ఆయన పని ఇది అనమాట. ఆయన ఇండియన్ అమెరికన్ ఆర్ట్ డీలర్. ఈయన చాలా కేసులో కన్విక్ట్ అయ్యాడు. ఇంటర్నేషనల్గా స్మగ్లింగ్ రాకెట్. ఆయన ఇండియా వస్తువులే కాదు, అంతర్జాతీయంగా రకరకాల దేశాల్లో ఇలా పురాతనమైన ఐడియల్స్ని కానీ వీటిని స్మగ్లింగ్లో ఎక్స్పర్ట్ అనమాట. ఈయన పట్టుకోవడానికి అమెరికా వాళ్ళే, అమెరికన్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆపరేషన్ హిడెన్ ఐడియల్ అని చెప్పి ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. చేసి ఈయన పట్టుకున్నారనమాట. సో ఈయన దగ్గర రకరకాల దేశాలు, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, థాయిలాండ్, చైనా, కంబోడియా, చాలా ఆర్టిఫాక్ట్స్ ఈయన దగ్గర దొరుకుతాయి. అయితే ఈయన ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జైలు కూడా ఈయన మారుస్తున్నారనమాట. అయితే మన దగ్గర మీకు తెలిసే ఉంటుంది, బ్రాంజ్ శివ నటరాజ స్టాట్యూ ఈయనే దొంగతనం చేసి ఈ దేశం నుంచి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఈయన ద్వారానే. అయితే ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించిన చాలా ఐడియల్స్ ఇతర దేశాలు దొరికాయి. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో
13 ఆర్ట్ వర్క్స్ ఈ మధ్య 2021లో ఇండియాకి రిటర్న్ చేశారనమాట. వీటిని సుభాష్ కపూరే చాలా వరకు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. దానిలో చాలా ఫేమస్ డాన్సింగ్ శివ స్టాట్యూ, అది చాలా రేటుకి అమ్మారని కూడా అర్థమవుతుంది. తర్వాత కెనడా, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన కొత్తల్లో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి రిటర్న్ చేసేసారు. ప్యారెట్ లేడీ అని చెప్పి ఒక లేడీ నించుని ఉంటుంది, ఖజురహో చెండేలా వాళ్ళ విగ్రహం అనమాట అది. ఆ లేడీ భుజం మీద ప్యారెట్ ఉంటుంది హెడ్ దగ్గర. ఆ ప్యారెట్ లేడీని 2016లో మనకి కెనడా వాళ్ళు రిటర్న్ ఇచ్చేసారు. అది మన ఖజురహోలో చెండేలా వాళ్ళ కాలంలో చేసిన విగ్రహం అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అది 900 year old శాండ్ స్టోన్ స్కల్ప్చర్ అనమాట. దాన్ని కూడా మనకి రిటర్న్ వచ్చేసింది. అది 12th centuryలో చేసింది. తర్వాత అమెరికాకి శివ నటరాజ బ్రాంజ్ స్టాచ్యూ, అది కూడా 12th century, అది కూడా వెళ్ళింది అనమాట. అది కూడా మనకి రిటర్న్ ఇచ్చారు అమెరికా వాళ్ళు. ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో భారత ఆర్టిఫాక్ట్స్ స్మగ్ల్ అయి ఉన్నాయి. ఆ ప్లేస్లో ఇండియాలో అక్కడ ఫేక్ ఉన్నాయి. ఇంకా ఇండియాలో మనం నిజమని నమ్మే ఎన్ని ఫేక్లు ఉన్నాయో మనకే తెలియదు. దీంతో పాటు ఆర్టిఫాక్ట్స్, యాంటిక్విటీస్ పక్కన పెడితే మన కోహినూర్ వజ్రం, కాకతీయ డైనస్టీ టైంలో ఇక్కడ కొల్లూరు మైన్స్ దగ్గర మైన్ చేసిన కోహినూర్ వజ్రం అనేది బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది. అది మహారాజా దులీప్ సింగ్ ట్రీటీ ఆఫ్ లాహోర్ 1849 ద్వారా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారనమాట. అలానే ఇండియాకి చెందిన ఇంకొక ఫేమస్ హోప్ డైమండ్ అని చెప్పి అది న్యూయార్క్ మ్యూజియంలో ఉందంట. సో ఇట్లా మన దేశం ఒక గని, ఆ గనిని చాలా మంది కొల్లగొట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఫేక్ అని పెట్టి అక్కడ ఒరిజినల్ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అయితే మన దగ్గర ఉన్న యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1974 ఇంప్లిమెంటేషన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా ఊర్లలో మన విగ్రహాలు కానీ వీటి మీద సరైన అవగాహన లేదు. అసలు యాంటిక్విటీస్ని అప్రిషియేట్ చేసే శక్తి కూడా లేదు. మనం హంపీ కానీ ఇటువంటి ప్లేసులకి వెళ్తే అద్భుతంగా ఉంటాయి, కానీ చాలా మందికి దాని విలువ కూడా అర్థం కాదు. ఇండియాలో పాడు చేసి వచ్చేవాళ్ళే చాలా ఎక్కువ అనమాట. తర్వాత ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ కూడా మనం సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. మన దగ్గర ఏమున్నాయి, దాని ఒరిజినాలిటీ, దాన్ని చెక్ చేయటము, అది కూడా ఇష్యూ అనమాట. దాంతోపాటు బ్యూరోక్రటిక్ డిలేస్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నా సరే స్టాఫ్ లోపం వల్ల వీటన్నిటి వల్ల కూడా ఇష్యూస్ అవుతున్నాయి. ఓవరాల్గా క్యాగ్ రిపోర్ట్ ప్రకారం సెక్యూరిటీ ల్యాప్సెస్ వల్ల దాదాపు రీసెంట్గానే 37 ఆర్ట్ వర్క్స్ ఇండియాలో పోయాయంట 2013 క్యాగ్ రిపోర్ట్ ప్రకారం. ఇలా చాలా రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో చాలా పోతున్నాయి. ఓవరాల్గా అయితే మనకి తమిళనాడుకి చెందిన ఆర్టిఫాక్ట్స్ ఎక్కువ స్టోల్ అవుతున్నాయి అనమాట. సో వీటన్నిటి గురించి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఎందుకంటే మన కల్చరే కల్చర్ లేదే మనం లేము. ఫ్యూచర్ జనరేషన్స్కి మన కల్చర్ తెలియాలంటే మన ఆర్టిఫాక్ట్స్, మన ఐడల్స్, మన యొక్క మ్యానుస్క్రిప్ట్స్ అవన్నీ భద్రంగా ఉండాలి, మన కాయిన్స్ ఇవన్నీ కూడా. సో వీటిని పెట్టేందుకు ప్రయత్నం చేద్దాం. ఈ 1970 కన్వెన్షన్ ఉంది కదా, ఇది ఇండియా 1972లో రాటిఫై చేసింది. ఈ కన్వెన్షన్ ఆధారంగా భారతదేశానికి చెందిన ఆర్టిఫాక్ట్స్ ఇతర దేశాలకి స్టోల్ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళీ ఇండియా దానికి డాక్యుమెంట్ ప్రూఫ్ కనుక చూపిస్తే ఆ కన్వెన్షన్ కింద మన ఆర్టిఫాక్ట్స్ కొన్ని ఆల్రెడీ రిటర్న్ వచ్చాయి, ఇంకా భవిష్యత్తులో చాలా రిటర్న్ వస్తాయని కూడా ఆశిద్దాం.